చెప్పాల్సింది ఏం లే అన్న, మన ఎన్టీఆర్ అన్న. అవును, ఎన్టీఆర్ అన్న గురించి వర్ణించాలంటే అందరితో కానిపడి. అన్న సినిమా అంటే పీక్స్ మాస్ ఉంటది, మ్యాన్ ఆఫ్ మాస్. మన మాసమ్మ మొగుడు అని ఒకటి అంటాం, అది తెలుసు కదా, అదే అన్న. సరే, ఎంత కలెక్ట్ చేస్తారు సినిమా? ఇప్పుడు దేవరా మామూలుగా అయితే పుష్ప అనేది దాటేస్తుంది, ఎందుకంటే సినిమాకి అంత పీక్ లేకున్నా నా ఎస్టిమేషన్ ఒక 500 కోట్లు అనుకుంటున్నా. 500 కోట్లు ఫస్ట్ డే 100 crores, 100 కోట్లు అయితే ఫిక్స్. వెళ్తారా మీరంతా స్టూడెంట్స్ అంతా? పోతాం ఫస్ట్ డే. ఎక్కడికి వెళ్తారు? ఏ థియేటర్కి వెళ్తారు? సంధ్య అయితే పోదాం అనుకుంటున్నాం. సంధ్యకి సంధ్య 70 టికెట్ దొరకకపోతే సుదర్శన్, లేకపోతే ఇక మన శ్రీరాములు ఉంది ఇక్కడ. అదేలే, ఏ విజయ్ తలపతి వస్తుంటాడు అప్పుడప్పుడు ఇక్కడికి. విజయ్ తలపతి అప్పుడప్పుడు వస్తాడు గోకుల్ థియేటర్ కి. రామన్నోడు వస్తాడు, రాంపోతిని కూడా వస్తాడా? ఓకే. సో అయితే గానీ ఓవరాల్ గా సినిమా ట్రైలర్ చూసావా? సినిమా ట్రైలర్ చూసాం. మన ట్రైలర్ అంటే ఇక బీజిఎం బాగుంది, మొత్తం బీజిఎం బాగుంది, సాంగ్ అయితే ఒకటి బాగుంది. రీమేక్ సాంగ్ అంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ రీమేక్ లాగా చేసాడు అనిపిస్తుంది, కాపీ కొట్టాడు. సీన్లు అయితే సేమ్ లేవా అన్న, సీన్లు వదిలి ఏదో రీమిక్స్ లాగా రీమేక్ లాగా కొట్టాడు అంటారు. అనేవాళ్ళు అంటారు, వాళ్ళు అనేవాళ్ళు అక్కడనే ఉంటారు. అనేవాళ్ళు సినిమా తెలుస్తుంది అంత ఒకట్లయితే ఎవరు ఏరు. ఇది కొంతమంది ఆచార్య 2 అవుద్దని అంటున్నారు, లేదంటే ఆంధ్ర వాళ్ళ లేకపోతే శక్తి అవుద్ది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దేవరా మాత్రం ఈసారి బ్లాక్ బస్టర్. అవునా? రాసి పెట్టుకోండి. జాన్వీ కపూర్ ఎలా అనిపిస్తుంది? బాగుంది అంతే. బాగుందంటే అందరూ బాగానే ఉంటారు, ఆ సైడ్ డాన్సర్లు కూడా. అది కాదు కదా, హీరోయిన్ మెటీరియల్ లాగా అనిపిస్తుందా? నార్త్ ఇండియన్ లేదో, నార్త్ ఇండియన్ ఫేస్ కనపడుతుంది చాలా మంది అనిపిస్తుంది. అంటే మన నేటివిటీ లాగా లేదంటారు చాలా వరకు. అది ఉందా? మన తెలుగు హీరోయిన్స్ అంత లుక్ అయితే లేదు. తండ్రి కొడుకు క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, సో ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ స్టూడెంట్స్ లో? స్టూడెంట్స్ ఏముంది, ఎన్టీఆర్ సెలెక్ట్ చేస్తే అది యాక్టింగ్ బాగుంటది కాబట్టి ఎన్టీఆర్ అన్న కోసం. ఏం లేదన్న, స్టోరీ ఎలా ఉంటుంది? థియేటర్ పోవాలి, బట్టలు నింపుకొని డాన్స్ ఆడాలి అంతేనా? సరే, ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఐ మీన్ క్యారెక్టరైజేషన్స్. తండ్రి కొడుకు ఇప్పుడు 3 క్యారెక్టర్ చేశాడు ఎన్టీఆర్. ఒకసారి తండ్రి కొడుకులే దండయాత్ర అంతేనా? ఒకసారి జైలుకి చేశాడు అబ్బా, 3 క్యారెక్టర్లు చించు ఆడేసాడు. ఓకే, తండ్రి కొడుక చేయబోతాడు. కానీ చాలా వరకు కొంతమంది భయం ఏంటంటే అదే శక్తి సినిమా తండ్రి కొడుకే, ఆంధ్ర వాళ్ళ తండ్రి కొడుకే. ఆ రెండిట్లాగే ఇది కూడా ఎక్కడో బోల్తా కొడుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో తీస్తున్నాడు. సినిమా చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. రెడ్ సీ కాబట్టి సముద్రం గురించి ఉంటది కాబట్టి ఆ సముద్రంలో రక్తం చూసి అర్థమైతే. సైఫ్ అలీ ఖాన్ ఎలా ఉన్నాడు అనిపించింది? బాగున్నాయి అన్న, లుక్స్ బాగున్నాయి. కాకపోతే ఎక్కడో సోను సూద్ లా కలుస్తున్నాయి అంటున్నారు కొంతమంది. ఆచార్యులు సోను సూద్ కూడా షార్ట్ అయ్యారు కదా, సేమ్ అలాంటి లుక్స్ ఉన్నాయి అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దాని మీద ఉన్నాయి కానీ మరి ఎలా ఉంటుందో సినిమా చూసి తెలుసుకోవాలి. అంటే ఓపెనింగ్ షాట్ కూడా పాతకట్టు లాగా చూపెట్టాడు అని కొంతమంది అంటున్నారు. సో ఓవరాల్ ఎన్ని ట్రోల్స్ చేసినా సినిమా అయితే ఆపరేట్. సరే, నీకు ఈ 3 సాంగ్స్ లేదు బాగా నచ్చింది? చుట్టమల్లి ఒకటే. చుట్టమల్లి బాగా ట్రోల్ అయింది బేసిక్ గా. అది బాగుందన్న, బాగుందా? 100 మిలియన్ కొట్టింది కాబట్టి బాగుంది. ఈ సాంగ్ దావుది కూడా బాగుంది, కొంచెం ఫాస్ట్ బీట్ కాబట్టి లిరిక్స్ కొంచెం ఫాస్ట్ ఉంది కాబట్టి లిరిక్స్ అర్థం కావట్లేదు. ఏదో తన ఆ సాంగ్ ఉంది కదా బీస్ట్ లో, అల్లమత్తి హ్యాపీ అలాగ ఉందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఫాస్ట్ బీట్ సాంగ్, స్టెప్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయని ట్రోల్ చేస్తున్నారు. అదే ట్రోల్ చేస్తున్నారు. అట్లా ఏం లేదన్న, బాగుంది. ఇప్పుడు అనిరుద్ధ్ మ్యూజిక్ ఓవరాల్ గా నీకు ఎలా అనిపిస్తుంది? ఏం లేదు, మంచి మ్యూజిక్ కొట్టిండు. తమిళ ఇట్లా కొడుతున్నాడు, మన దాంట్లో అట్లా కొడతలేడు. కొంచెం పార్షియాలిటీ అయితే ఉంది. పార్షియాలిటీ ఉందా? మన తెలుగులో ఎట్లా కొట్టాలి మన వాళ్ళకి? అదే మంచి కొట్టాలి కదా, మరి ఇంకా కొట్టాలి కదా. అసలు రీమేక్ అన్న మాటే రావద్దు. ఇంకా మన ఎన్టీఆర్ అన్న కొట్టాలంటే అది ఇట్లా కాపీ కొట్టిండన్న పేరే రాకూడదు. తీసుకొస్తున్నాడు అంతగానం, రావాల్సినంత వస్తలేదు. ఎందుకు అలా కుల్లా మన వాళ్ళు సినిమాలు బాగా ఆడతాయనా లేకపోతే మ్యూజిక్ హైలైట్ చేయాలా? తీసుకుంటాడు 10 కోట్లు, మరి సినిమా కొట్టాలిగా. మీ డిమాండ్స్ ఏంటి అనిరుద్ధికి? అది రజనీకాంత్ సార్ మూవీ అయితే ఎట్లా కొట్టిండు, ఇంకా కొట్టాలి కానీ మన కొడతాడు ఏదో. ఈ మూవీలో మంచి కొడితే చాలన్నా. ఈ ఒక్క మూవీకి పార్ట్ 2 కూడా ఉంది కదా, పరీక్షలు ఎలా కొడతాడో ఏంటో. సరే, ఓవరాల్ గా అయితే సినిమా అయితే తీస్తాను అనుకోండి, అంతేనా? తమ్ముడు నమస్తే. నమస్తే. ఏం చదువుకుంటున్నారు అబ్బా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీసీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగున్నాయా? మంచిగా స్టడీస్ అంతా? సరే, దేవరా సినిమా గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఎంత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? హై ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంత ఎక్స్పెక్టేషన్స్? ఎన్టీఆర్ ఫస్ట్ మెయిన్ రీజన్ ఎన్టీఆర్, తర్వాత ఫైట్స్ జాన్వీ కపూర్, తర్వాత సైఫ్ అలీ ఖాన్.
ముగ్గురు అంటే ఎన్టీఆర్ మీద ఎక్స్పెక్టేషన్స్ అంత ఉండడానికి గల కారణం ఏంటి? RRR తర్వాత రాబోతున్న సినిమా లేకపోతే రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అనే ఒక మిత్ ఉంది కదా, దాన్ని తొడిపేస్తాడా ఏంటి? వెళ్ళిపోతుంది అది, వెళ్ళిపోతుంది. ఎంత కరెక్ట్ చేయొచ్చు అనుకుంటారు? నేనైతే 1000 నుంచి ఇంకా పైకే పోతుంది అనుకుంటాను. స్టార్టింగ్ 1000 అంతేనా? దాని తర్వాత నుంచి ఎట్లనో పోతాను. 1000 అయితే మినిమం 1000 crores కొడుతుంది. ఖచ్చితంగా కొడుతుంది. కొరటాల శివ ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తారు అనిపిస్తుందా? కొరటాల శివ మూవీలు తెలియదు అన్న, మంచి ఫైట్స్. కానీ ఆచార్య గురించి ఆచార్య ఒకటి ఆచార్య ఒకటే ఆ మూవీ తర్వాత ఈ మూవీ కదా అన్న, ఒకటి ఫ్లాప్ అయితే నెక్స్ట్ హిట్ ఉంటది. అరవింద సమేత ఇప్పుడు అరవింద సమేత ముందు అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది, తర్వాత అరవింద సమేత హిట్ అయింది. అట్లా తీసిండు కదా, అంటే ఫ్లాప్ లో ఉన్న వాళ్ళకి హిట్స్ ఇస్తారు ఎన్టీఆర్. ఇప్పుడు అట్లనే ఇది కూడా అవ్వచ్చు. మాక్సిమం హిట్ అవుతుంది, మాక్సిమం హిట్ అవుతుంది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం సిమిలర్ గా అంటున్నారు కదా. ఆచార్యాలు అంటే విలన్ లుక్స్ లైట్ గా ఉంటాయి, కాకపోతే క్యారెక్టరైజేషన్ వేరే ఉంటుంది. జాన్వీ మీద క్యారెక్టర్ అయితే అసలు ఏం అర్థం కాలే. చాలా ట్రోల్స్ వస్తున్నాయి జాన్వీ ఏదో నార్త్ ఇండియన్ ఫేస్ లాగా ఉందని. కొంచెం సారీ ఈ నేటివిటీకి సారీ కట్టారు కదా, అదే సారీ కట్టారు కదా, మంచిగా బాగా అనిపించింది. ఏదో శారీ కట్టిన షోకేస్ లో ఉంటుంది చూడు, షాపింగ్ మాల్స్ కి వెళ్తే చల్లగా అలా కనపడుతుంది. ఎన్టీఆర్ పక్కన అసలు ఆ లుక్ బాగలేదు అంటే అంత మాట అన్నారు ఏంటన్నా, ఎన్టీఆర్ పక్కన పర్ఫెక్ట్ లుక్ లేకుంది. కొంతమంది అభిప్రాయపడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు అంతేనా? ఓకే, ఓవరాల్ గా సాంగ్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అసలు ఫియర్ సాంగ్స్ కూడా కానీ అదే అంటున్నారు కదా, కాకపోతే ఇంకా వాళ్ళ ఒపీనియన్ అది బాగుంది. సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయి. ఏ సాంగ్ బాగుంది బాగా? మీకు ఏది ఫస్ట్ అదే బాగా ట్రోల్ అయింది కదా, ఏది మళ్ళీ రెడ్ సీ ఒకటి వచ్చింది కదా కొత్తది, బాగుంది. ట్రైలర్ లో వాడారు కదా, ఆ బీజిఎం బాగుంది. అవును, ఇప్పుడు 25వ ఒకటి అనౌన్స్ చేశారు, ఆయుధ పూజ సాంగ్ రాబోతున్నారు 20th 19th ఏమో నెక్స్ట్ వస్తుంది అనుకుంటా. 19th రాబోతుంది. అయితే బాగుంది, ఎప్పుడు దాకా వచ్చినా అయితే మాక్సిమం అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్ని బాగున్నాయి. మ్యూజిక్ అంటే ఎలా ఉంది అనిపిస్తుంది అనిరుద్ధ్? మ్యూజిక్ అనిరుద్ధ్ కొంచెం అక్కడ ఎక్కువ తమిళ వాళ్ళకి కొడుతున్నంత ఎఫెక్టివ్ గా మనం కొట్టడం లేదు, పార్షియాలిటీ చూపెడుతున్నాడు అంటున్నారు. కానీ ఈ మూవీతో ఇదైపోయింది మొత్తం. అటు తమిళ వాళ్ళకి బాగా చేస్తున్నాడు, తెలుగు వాళ్ళకి బాగా చేస్తున్నాడు. అన్ని లాంగ్వేజ్ మాక్సిమం తెలుగు తమిళ్లో బాగుంటాయి ఎక్కువ అనిరుద్ధ్. ఇప్పుడు తండ్రి కొడుకు వస్తున్నారు కదా, ఇది వరకు తండ్రి కొడుకుగా చేసిన సినిమాలు ఇది పోయినాయి. సో అందుకు భయపడుతున్నారు, దానికి మీరేమంటారు? ఇంకేముందన్న, స్టోరీ బాగుంటే ఎట్లా శక్తి ఉంది, తండ్రి కొడుకు శక్తి ఉంది, శక్తి తండ్రి కొడుకు. ఓకే, తండ్రి కొడుకు ఒకటే క్యారెక్టర్. ఎన్టీఆర్ సెంటిమెంటల్ ఆంధ్ర వాళ్ళ కూడా తండ్రి కొడుకే, సేమ్ ఒకే క్యారెక్టర్. ఇద్దరు చేశారు, 2 క్యారెక్టర్లు చేశాడు ఒకటే. సో అలాగా అన్నదమ్ముడుగా ఓకే, అదుర్సు బ్లాక్ బాస్టర్, జయలవకుశ బ్లాక్ బాస్టర్ అంతా బానే ఉంది. అన్నదమ్ముడుగా తండ్రి కొడుకు ఎక్కడో కొడుతోందని కొంతమంది ఎక్కడో ఫీల్ అవుతున్నారు. ఇది ఆచార్య 2 గానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళ 2 గానీ శక్తి 2 గానీ అవుతున్నారు. దేవరా పక్కా బ్లాక్ బస్టర్ మూవీ మాక్సిమం, దాంట్లో డౌట్ లేదు. రైట్, ఇంకా మరి కొంతమంది క్యారెక్టర్స్ చూస్తే మీకు ఎక్కడ సిమిలారిటీ ఏం కనిపించలేదు? సిమిలారిటీ అంటే అంత ఏం అనిపించలే కానీ ఇంకా మూవీ మొత్తం చూడలే కదా మనం, ఓన్లీ ఫైట్స్ చూపించారు ట్రైలర్ అంతా. మూవీ చూస్తే రేపు తెలుస్తుంది. ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన సీన్ కానీ షార్ట్ షార్క్ ఎలివేషన్ బాగుంది లాస్ట్ లో అట్లా. అది చంద్రుడు ఫుల్ మూన్ అవుతాడు కదా, అదే అది బాగుంది. చాలా ఉన్నాయి ఇంకా లోపల. మూవీ చూస్తే తెలుస్తుంది, అప్పుడు ఇంకా ఇంకా క్లారిటీ చెప్పొచ్చు. షార్క్ మీద కూడా మేం చేస్తున్నారా? షార్క్ అనుకున్నారా లేకపోతే అంటే ఛత్రపతిలో కూడా అలాంటిది ఉంది కదా ఒకటి. ఛత్రపతిలో కూడా సేమ్ తప్పించుకున్నాడు, చంపేస్తాడా ఏదో ఉంటది. ఇప్పుడు భయపడతా చేస్తున్నాడు క్యారెక్టర్, అది ఎలా ఉంటుంది అనుకున్నారు? అసలు నిజంగానే భయపడుతున్నాడా, అదే నటిస్తున్నాడా? అది నటిస్తున్నాడా లేకుంటే భయపడుతున్నాడా అర్థం నటిస్తున్నారు అనుకుంటున్నాను. అవునా? అంటే భయం నిజంగా నటించేవాడే, అదే నిజంగా భయం ఉన్నవాడైతే షార్క్ దగ్గరికి ఎట్లా వెళ్తాడు? షార్క్ పట్టుకుని సారీ అడిగేస్తాడు, తండ్రిలో అవుతాడు. పూల షర్ట్ క్లియర్ గా ఉంటది అబ్జర్వ్ చేస్తే, ప్యాంట్ విత్ పూల షర్ట్. యా కొడుకే 100% కొడుకే అంటారు. 100% కొడుకే. అదే అది ఏంటనేది అర్థం కావట్లేదు. ఒకవేళ తండ్రి బతుకున్నాడనే చెప్పి కొడుకే తండ్రి స్థానంలో ఉండి సముద్రాన్ని కాపాడుతున్నాడా? చాలా ఏదో తీరి చాలా ఉన్నాయి, ఒక్కొక్కలా చెప్తున్నారు. రకరకాల తీరి చచ్చిపోతాడు ఈయన, బయటకి ఏమో భయపడుతూ కట్ చేస్తే 26th ప్రీమియర్ ఏదో ఉందంటారు, ప్రీమియర్ 1 ఏదో ఉందంటున్నారు. వెళ్తారా మరి? టికెట్ ఫర్ సపోజ్ అబ్బాయి టికెట్ 10,000కి వెళ్ళింది, కొంటారా? వద్దులే, అప్పుడు ఏదో దాని తర్వాత రోజే చూసుకోవచ్చు కదా. 10,000 టికెట్ 5,000
ఫస్ట్ చూస్తాం సరే 5,000 అయితే 1000 1000 అయితే పెట్టుకోండి కంఫర్టబుల్ గా. రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.